అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు అమ్మాయి. ముందుగా మనం ఈ పెసరట్టుకి మన బ్యాటర్ ఎలా చేసుకోవాలో నేను చెప్తానండి. ఇది మీ నైట్ ముందు రోజు నైట్ మనం నానబెట్టుకుంటామండి. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం, వాటికి తగ్గట్టుగా మనం బొబ్బర్లు అంటామండి. వీటిని బొబ్బర్లు అంటే అలసందలు అంటారు. ఇవి 1/2 కప్పు చాలండి. ఇది 1/2 కప్పు వీటితో పాటే మనం నానబెట్టుకుంటాం నైట్. సో వాటితో పాటు మనకు శనగపప్పు కదండి, ఇది 1/2 కప్పు మాత్రమే తీసుకుంటాం. సో వీటితో అన్నిటితో పాటు మనం మెంతులు 1/2 టీ స్పూన్ తీసుకుంటామండి. ఇవన్నీ మనము నానబెట్టుకుని నైట్ వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్ నానబెట్టేసి మార్నింగ్ మనం ఈ బ్యాటర్లోకి వేసుకునే ముందు 2 పచ్చిమిర్చి, ఇంత అల్లం ముక్క వేసి మనం బ్యాటర్ మార్నింగ్ వేసుకుంటామండి. చూస్తున్నారు కదండి, ఇలా బ్యాటర్ వేసుకుంటాము. మార్నింగ్ మనం నానబెట్టుకున్న వాటిని వంపేసి అవన్నీ వాటర్ వంపేసి ఇలా మిక్సీలో మనం బ్యాటర్ వేసుకుంటాము. బ్యాటర్ వేసుకోవడానికి నేను ఆల్రెడీ చెప్పా. 2 పచ్చిమిర్చి ముక్కలు, ఇంచు అల్లం ముక్క, కొత్తిమీర, ఇవన్నీ కలిపి మనం నానబెట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకుందామండి బ్యాటర్ వేసుకున్న దాన్ని. ఈ పెసరట్లోకి మనము పల్లి పచ్చడి చేసుకుందామండి. దానికి కావాల్సింది నేను దూరగా వేయించిన పల్లీలు. సో వాటిలోకి మనం 2 పచ్చిమిర్చి, వేయించిన పచ్చిమిర్చి, ఇందులోకి 3 రెబ్బలు వెల్లుల్లి, దీంతో పాటు కొంచెం సాల్ట్ అండి. ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను. సో దీంతో పాటు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు 2 రెబ్బలు చాలండి. 2 రెబ్బలు చింతపండు వేసి అందులో ఆ వాటర్, మనం చింతపండు కడిగి నానబెట్టుకున్న వాటర్ని అందులో వేసి దీన్ని ఫైన్ పేస్ట్గా చేసేసుకుంటే మనం ఈ పెసరట్లోకి చందానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం ఫైన్ పేస్ట్గా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, సో ఉల్లిపాయలు ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పాన్ వేడి అయ్యేంత వరకు చూసి, మనం ఆల్రెడీ బ్యాటర్ అయితే చేసుకున్నాం కదండి. ఈ బ్యాటర్లోకి కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే అక్కర్లేదు. సో ఇలా ఫైన్ బ్యాటర్గా, కొంచెం అవసరమైతే మీకు వాటర్ కూడా వేసుకోండి. సో ఇలా పెనం కొంచెం వేడయ్యేంత వరకు, హీట్ అయ్యే వరకు చూడాలండి. సో ఇలా పెనం వేడయ్యాక కొంచెం వాటర్ వేసి చూడొచ్చండి మీరు ఎంత పెనమో ఎలా వేడయింది అనేది. సో అలా గుల్లగా అనిపించాలండి వాటర్ వేసినప్పుడు. సో ఇప్పుడు బ్యాటర్ ఇలా వేసి, మీరు బ్యాటర్ వేస్తున్నప్పుడు సిమ్లో పెట్టండి. సో ఇలా మీరు స్ప్రెడ్ చేయాలండి ఆ బ్యాటర్ని. మీకు ఎంత కుదిరితే అంత పలుచగా వేయడానికి ట్రై చేయండి. మనం ఎందుకంటే ఒకవైపే దీన్ని కాలుస్తాం, వేడి చేస్తాం. సో కాబట్టి ఇప్పుడు దానికి తగ్గట్టుగా మనము ఈ ఉల్లిపాయలు ముందు కట్ చేసుకున్నామని చెప్పాను కదండి. ఆ ఉల్లిపాయలు కావాల్సినంత తీసుకొని మనం వాటి మీద, ఆ పెసరట్టు మీద, మనం వేసిన పెసరట్టు మీద స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం. ఇలా వేసి కాస్త అంటే అది ఆయిల్ వేసి వాటి మీద మొత్తం ఎస్పెషల్లీ చుట్టూతా వేయాలండి. చుట్టూతా వేసి కాసేపు అది కలర్ మారే వరకు ఇలాగే ఉంచాలండి. ఇలా మీకు కావాల్సినంత ఆయిల్ వేయండి. సో అది బ్రౌన్ కలర్లో మీకు అప్పుడే పైన తెలుస్తుందండి. అలా అయ్యేంత వరకు ఇలా హై ఫ్లేమ్ మీద పెట్టండి. ఒక 2 to 3 minutes తర్వాత మీకు ఇలా హై ఫ్లేమ్ మీద బ్రౌన్ కలర్గా వచ్చేస్తుందండి. అప్పుడే మీరు చూస్తే ఆ లేయర్స్లో మీకు ఆ బ్రౌన్ కలర్ కనిపిస్తుందండి దోశ. సో మీరు ఆ పెసరట్టుని కొంచెం ఇలా తీయడానికి ట్రై చేస్తే సో అది బాగా వచ్చేస్తుందండి. సో ఇలా ఉల్లిపాయలు వేయడం వల్ల చాలా ఈజీగా వస్తుందండి అసలు మీకు దోశ పెసరట్టు మాత్రం. సో ఇలా హాఫ్ మడిచి మీరు ఆ హై ఫ్లేమ్ని తగ్గించేసి సిమ్లో పెట్టి కాస్త ఇలాగే పెనం మీద ఒక 1 minute అలా ఉంచండి. అంతేనండి. ఆ 1 minute, బికాజ్ మనం ఒకవైపే వేడి చేస్తాం కాబట్టి ఇలా 1 minute ఉంచండి. అంతేనండి. వేడి వేడి పెసరట్టు మనం చేసుకున్న పల్లీ చట్నీతో తినండి. అంతే, సమ్మర్ స్పెషల్ పెసరట్టు రెడీ. అండ్ ఇంకా కానీ చేయడమేనండి. మీరు కూడా ట్రై చేయండి అండ్ చెప్పండి ఎలా వచ్చిందో నాకు కూడా. నమస్కారం అండి.